క్రమంలో ఈ రీతిగా దేవుని నామమును కనపరుచుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి సమయాలను బట్టి దేవుని సాగుడిగా సంతోషిస్తున్నాను. ఇదేనా ముందు చదవబడినటువంటి లేఖన భాగము గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం నుండి 20 వచనాలు నేను మీకు పరిచయం చేస్తాను. అయితే ఈ 53వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మనం చదువుకున్నటువంటి విషయంలో 6వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సరే, 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలగ కొట్టబడిను. చాలు. ఇక్కడ ఇద్దరు ముందు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి ఒక అంశం ఏంటంటే, నలిగితేనే వెలుగుతాము అనేటువంటి అంశాన్ని ఉద్దేశించి మాట్లాడాలనుకుంటున్నాను. నలిగితేనే చాలా సందర్భాలలో పెద్ద వయస్సులు వయస్సును బట్టి అనుభవాన్ని బట్టి కొన్ని సందర్భాలు కొంతమంది ఏం చెప్తారంటే, మీ వయస్సు దాటుకొని మేము వచ్చాము కనుక, లేదంటే కొన్ని అనుభవాలు చూసి మేము వచ్చాము కనుక ఆ విషయాలు చెబుతున్నప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందనంటే హాస్యాస్పదముగా ఉంటుంది. చూడటానికి వయసు పెరుగుతుంది కానీ వారికి అనుభవము ఏముండదు, చెప్పాలి, అనుభవం ఉండదు. కానీ కొంతమందికి వయసు చిన్నదైనా అనుభవం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు చెప్పినప్పుడు కొన్ని సందర్భాలలో మనకి ఏమవుతుందంటే మిగులు పడదు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి అంశం ఏంటంటే, నలిగితేనే వెలుగుతావు అని చెప్పేటువంటి విషయానికి మీకు జ్ఞాపకం చేయడానికి ముందుగా కొన్ని విషయాలు మీతో ముచ్చటించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. భక్తుడైనటువంటి దావీదు వయసు పెద్దదా, రాజు అయినటువంటి సౌలు వయసు పెద్దదా? ఎందుకు అలాగా? గొలియాతుని జయించినటువంటి దావీదు వయస్సు సౌలు కంటే పెద్దదై ఉండాలి కదా. అంటే దావీదు ఎవరిలో నలిగాడు? దేవునిలో నలిగాడు కనుకనే అందగాడు, బలశౌర్యం కలిగిన వాడు, రోషము కలిగిన వాడు. మీకు ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు జరిగేటువంటి ఒలింపిక్స్ క్రీడలు ఏవైతే ఉన్నాయో వాటికి కానీ సౌలుని తీసుకుని వెళితే కళ్ళు మూసుకొని ఒక ఇసుక నేను ఇలా ఇసిరితే అది ఎక్కడైతే శబ్దం చేస్తుందో ఆ శబ్దాన్ని సైతం కనిపెట్టి ఈటిసినంత తలాంతు కలిగిన వాడట. ఎవరు? సౌలు. అంటే ఈనాడు ఒకవేళ ఒలింపిక్స్లో అతను కానీ ఉంటే ఖచ్చితంగా మన దేశానికి వచ్చేదేమో గోల్డ్ మెడల్. అంటే అంతటి టాలెంట్ కలిగినటువంటి వ్యక్తి గొలియాతు ముందుకు వచ్చేటప్పటికి గడగడగడలాడుతూ వణికిపోయి పారిపోయి దాక్కున్నాడు. పిల్లవాడైనటువంటి దావీదు పరిగెత్తుకొని వచ్చి, యుద్ధము సౌలు తన్నాడా, మరి నా తండ్రి తన్నాడా? అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసింది, దేవునిలో నీవు నలిగితే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో వేయించబడతావు, వెలిగించబడతావు. అలా వెలిగించబడాలంటే ఎక్కడ నలగాల? దేవునిలో నలగాల. దేవునిలో నలగకుండా, దేవుని సన్నిధిలో ఉండకుండా, అంటే మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. బైబిల్ కాలేజీలో ఉండేటప్పుడు ఒక పాస్టర్ గారు అబ్బాయి ఇలా ప్రశ్నించాడు. ఒక ప్రొఫెసర్ గారిని అడిగారట, అయ్యా, ఈ లోకంలో చాలా సందర్భాలు నేను గమనిస్తూ ఉన్నాను, ఒక పాస్టర్ గారి కొడుకుగా నేను గమనిస్తూ ఉన్నాను. మా నాన్నగారు పరిచర్య ప్రారంభించిన దగ్గర నుండి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. నాకు ఊహ తెలిసినది మొదలు మా నాన్నగారు ఎప్పుడు సంతోషంగా ఉన్నటువంటి దినాలు నేను చూడలేదు. ఎప్పుడు కూడా ఆనందించినటువంటి సందర్భాలు నేను చూడలేదు. ఎప్పుడు చూసినా ఎవరి గురించి ఏడుస్తూ ప్రార్థన చేసినటువంటి సందర్భాలే. పరిచర్య గురించో, లేదంటే సంఘం గురించో, లేదంటే ఆ ఇరుగు పొరుగు వారి గురించో, లేదంటే లోకస్తుల గురించో ఎప్పుడు చూసినా మా నాన్నగారి కళ్ళు ఎప్పుడు అలా జలపాతంలాగా ఏడుస్తూ ఉండేటువంటి దాఖలాగా నేను చూస్తూ ఉన్నాను. అయినా ఎందుకు దేవుని సన్నిధిలో సేవ చేసేవారికి కన్నీళ్ళు, ఎందుకు సేవ పరిచర్యలు నిలదొక్కునే వారికి, లేదంటే దేవుని సన్నిధిలో విలువగా పనిచేసే వారికి ఎందుకు శ్రమ, ఎందుకు దుఃఖం, ఎందుకు కన్నీళ్ళు అని అడిగారట. అడిగినప్పుడు ఆ ప్రొఫెసర్ ఎలా సమాధానం చెప్పాడంటే, సరే నేను కూడా నీకు ప్రశ్న వేస్తాను రా అన్నాడట. సరే సార్ చెప్పండి, ఆన్సర్ ఇవ్వగలిగితే ఇస్తాను అన్నాడు. ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ గేట్ కీపర్ అనగా ఒక ప్యూన్ దగ్గర నుండి
డిస్ట్రిక్ట్ కలెక్టర్ వరకు ఆ కార్యాలయంలో పనిచేస్తూ ఉంటారు. ఆయా క్యాడర్లకు సంబంధించిన వారు డిప్యూటీ కలెక్టర్లు కానీ, లేదంటే ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని శాఖలకు, విద్యాశాఖ అవనివ్వండి, నీటి పారుదల శాఖ అవనివ్వండి, ఆర్థిక శాఖ అవనివ్వండి, ఏ శాఖకైనా అక్కడ కలెక్టర్ ఆఫీసులో ఉండేటువంటి ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి అధికారులు గ్రూప్ 2, గ్రూప్ 4, ఇలా గ్రూప్ 1 ఇలా చాలా మంది ఉంటారు. ఒక అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు అందరూ ఉంటారు. అందులో అత్యధికంగా శ్రమపడి ఎక్కువ ఎగ్జామ్స్ రాసి ఎక్కువ పోటీతత్వాన్ని ఎదుర్కొని ఎగ్జామ్లో పాస్ అయ్యి ఒక మంచి పొజిషన్లో కూర్చున్న వారు ఎవరు ఉంటారు కలెక్టర్ ఆఫీసులో అని అడిగారట. ఎవరో చెప్తారు మీరైతే? ఖచ్చితంగా కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు. ఆయన మెజిస్ట్రేట్ కదా, అంటే ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కనుక ఎక్కువ శ్రమ ఎవరు పడి ఉంటారు? కలెక్టర్ గారు శ్రమ పడి ఉంటారు. ఎక్కువ శ్రమ పడకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే పెద్దగా చదువుకోకుండా పాస్ అయినటువంటి వ్యక్తి ఎవరై ఉంటారు అని అడిగితే ఫ్యూనే చెప్పాడంట. అంటే 10th క్లాస్తో ఆటోమేటిక్గా 10th క్లాస్ అయిన తర్వాత తను చాలు నేను ఎక్కువగా చదువుకోలేని చెప్పేసి ఎగ్జామ్ రాసి ఆ 10th క్లాస్లో తన స్థాయికి తగ్గట్టుగా, అప్పుడు ఆయన ఎక్కడుంటాడు? కలెక్టర్ గారు కూర్చుంటాడా? ఎక్కడుంటారు? కాలింగ్ బెల్ కొట్టగానే గ్లాస్తో మంచినీళ్ళు, అంటే ఆ గ్లాస్తో పట్టుకొని మంచినీళ్ళు పట్టుకొచ్చి ఇవ్వాలి. గేట్ బెల్ల కొట్టగానే డోర్ తీసి ఎవరైనా వచ్చినా చేసినా ఎక్కడ ఉండాలి? అతనికి ఒక యూనిఫామ్ ఉంటుంది. ఎక్కడ ఉంటాడు ఆయన? ఎక్కడ ఉంటాడు? గేట్ దగ్గర మాత్రమే ఉంటాడు. అంటే ఆయన ఎక్కువ శ్రమ పడ్డాడా? కలెక్టర్ గారు ఎక్కువ శ్రమ పడ్డాడా? ఎక్కువ శ్రమ పడిన వాడు ఎక్కడ ఉంటాడు? ఉన్నతమైన స్థాయిలో ఉంటాడు. తక్కువ శ్రమ పడిన వాడు గేట్ దగ్గర ఉంటాడు. మరి వీళ్ళిద్దరూ నీకు ఏమర్థమైంది అని అంటే, అర్థమైంది సార్ అన్నాడట. మరి మీకేం అర్థమైందో నాకు తెలియదు కానీ, అంటే క్రైస్తవులుగా, దైవజనులుగా, విశ్వాసులుగా నలగగొట్టడం పడాలండి. చాలా సందర్భాలు ఏమంటామంటే, నాకే శ్రమలు వస్తున్నాయండి, నాకే నిందలు వస్తున్నాయండి, నాకే అవమానాలు వస్తున్నాయండి, నాకే వ్యతిరేకతలు వస్తున్నాయండి. అదేంటోనండి, అందరూ బాగానే ఉన్నారు, లోకంలో వాళ్ళందరూ కూడా చక్కగా ఉన్నారు, అన్యులు కదండి, వాళ్ళంతే హ్యాపీగా ఉన్నారు, కానీ నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు ఎన్ని చూసినా నాకేనండి అంటే నేను అంటాను, నువ్వు ఐఏఎస్ ఒక కలెక్టర్ స్థానంలో ఉండి ఊహించుకుంటే ఖచ్చితంగా నీకు దేవుడు ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎక్కువ ఎవరు శ్రమ పడతారో వారు ఆశీర్వదించబడతారు. ఎక్కువ శ్రమలకు గురయ్యేవారు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మీ పట్ల ఉన్నతమైనటువంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడు. నేను అంటాను, శ్రమ పడేవారిని దేవుడు ప్రేమిస్తున్నాడు, అవమానించబడేవారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, నిందించబడేవారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. నిందించేవారిని కాదు, నిందించబడేవారిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు అని అంటే, ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 5వ వచనం అంటారు కదా, చూడండి ఒక్కసారి వాక్యం, శ్రమ నొందిన వారిగాను, చదవండి, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, నలగగొట్టబడెను. ఈ పదం జ్ఞాపకం చేసుకోండి. నలిగితేనే వెలుగుతాం అనేటువంటి అంశాన్ని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. నలగగొట్టబడకుండా, శ్రమ పడకుండా, ఇబ్బందులు ఎదుర్కోకుండా, నిందించబడకుండా, అవమానాలు ఎదుర్కోకుండా పరలోక రాజ్యం యేసు ప్రభు వారికి అంత ఉన్నతమైన స్థానము రాలేదు. ఇహలోక సంబంధమైనటువంటి వ్యక్తులే కదా, మానవ రేసం కలిగినటువంటి స్వభావాన్ని ధరించినటువంటి మనలో కూడా ఒక రకమైన విసుగు బేజాలు ఉన్నాయి. ఆది పితరులైనటువంటి తల్లిదండ్రుల ద్వారా వచ్చినటువంటి ఆ విసుగు బేజాలు ఏవైతే ఉన్నాయో అడప అప్పుడప్పుడు మనలో పనిచేస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి, నైట్ టైము మనం కింద కూర్చొని భోజనం చేసేటప్పుడు కొన్ని పేడ పురుగులు లాంటివి ఉంటాయి, మిరుగులు పురుగులు అంటారు కదా, ఆ పేడ పురుగు అలా వచ్చినప్పుడు ఇలా కాలుతో తొక్కి చంపేస్తే అది అప్పుడు ఏమవుతుందంటే చచ్చిపోయినట్టే ఉంటుంది. కొద్ది సమయం పోయిన తర్వాత మరలా మెల్లిగా కోలుకుని ఏం చేస్తుంది, వచ్చి మీద అలా పాపుకుంటూ వెళ్తుంది. అని ఇందాక చంపేశారు కదా అంటే అది ఒక్కసారిగా చావదు. మనలో ఉండేటువంటి ఆ విషబీజాలు కూడా అలాంటివే. దేవుని అంగీకరించినంత మాత్రాన, క్రీస్తు సన్నిధానంలోకి వచ్చినంత మాత్రాన, విశ్వాసులుగా పిలవడినంత మాత్రాన మనలో అన్ని స్వభావాలు ఏం చేయబడలేదు, చావలేదు. అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటాయి, ఒక్కసారిగా దిక్కులు లేస్తూ ఉంటాయి, అప్పుడప్పుడు లేచి నేను కూడా ఉన్నాను ఒక మూలని అని మనల్ని పలకరిస్తూ ఉంటాయి. అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువు వారి బిడ్డగా, కుమార్తెగా, కుమారుడిగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే నలగకుండా నేను వెలగాలండి అనుకోవడము అది స్వార్థపూరితమైనటువంటి భక్తి అని దేవుని సేవకుడిగా తెలియజేస్తారు. ఇక్కడ చూడండి 4 విషయాలు. ఒకటి, దేవుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరిని శిక్షిస్తారు? మొట్టమొదటిగా ఎవరిని శిక్షిస్తారు, లేదా ఆ తర్వాత రెండవది ఎందుకు శిక్షిస్తారు, ఆ శిక్షించడం ద్వారా ఏమొస్తుంది, 4వది శిక్షా కాలంలో మనం పొందేటువంటి ఫలాలు ఏంటి జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, ఎవరిని శిక్షిస్తారు, రెండవది ఎందుకు శిక్షిస్తారు, మూడవది ఆ శిక్షించడం ద్వారా మనం అంటే ఏమి వస్తుంది, శిక్షించబడడం ద్వారా మనం ఏం పొందుకుంటాం, 4వది శిక్షా ఫలాలు
ఏంటి అనే ఈ 4 విషయాలు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5-6 వచనాలు. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించునని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను ఇది జ్ఞాపకం చేసుకోండి. అంటే ఎవరిని శిక్షిస్తారట దేవుడు? ఎవరిని శత్రువులనా? ఎవరిని శిక్షిస్తారు? నేను ఎందుకు ఈ విషయాన్ని మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నానంటే, ప్రతి విశ్వాసి దేవుని సన్నిధిలో, ఇంక్లూడింగ్ నాతో సహా, ఒక దైవజనుడిగా చాలా సందర్భాలలో మానసికంగా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు, అయ్యా ఈ లోకంలో నన్ను ఎందుకు పుట్టించావు, అంటే నాకంటూ ఎందుకు ఈ బాధ్యతలు అప్పగించావు, చాలా సందర్భాలలో కన్నీరు విడిచినటువంటి దాఖలాలు. అదే అంటే నేను జ్ఞాపకం చేస్తూ, విశ్వాసులుగా మీ జీవితాలలో కూడా అయ్యా లేదయ్యా మాకే శ్రమలు లేవు, మేము చాలా హ్యాపీగా ఉన్నామన్న వారి లోకంలో ఎవరు కూడా మేము ఉండకపోవచ్చు. అలా ఉంటే దేవునికి స్తోత్రం. కానీ నేనంటాను, నాతో సహా చాలా సందర్భాలలో ఒంటరిగా కూర్చొని ఏడిచినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎందుకనంటే, అయ్యా ఎందుకు నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు, ఎందుకు నాకు కుటుంబాన్ని ఇచ్చావు, ఎందుకు నాకు ఈ బాధ్యత అప్పగించావు అని చాలా సందర్భాలలో బిడ్డల వలనో, భార్య వలనో, కుటుంబాల వలనో, ఏదో స్నేహితుల వలనో, మనకు అప్పగించబడినటువంటి బాధ్యతల వలనో చాలా సందర్భాలలో దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో, వేదనకరమైన స్థితిలో ఉండేటువంటి కుటుంబాలు, వ్యక్తులుగా ఉంటూ ఉన్నాం. అయితే నేనంటాను, ఆ శ్రమలకు కారణం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నిన్ను ఏం చేస్తూ ఉన్నాడు? శిక్షిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనము దేవుడు శిక్షించేటువంటి ఆ శిక్షను మనం జ్ఞాపకం చేసుకుంటే, బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖన భాగాలు ఏం తెలియజేస్తాయంటే, క్రైస్తవేతరులు ఎవరైతే ఉన్నారో, ఈ మాట జాగ్రత్తగా గమనించండి, క్రైస్తవేతరులు అంటే యేసు ప్రభు వారిని అంగీకరించలేని వారిని దేవుడు శిక్షించడట. మరలా మీకు అర్థమని తెలియజేస్తాను. అన్యులని దేవుడు శిక్షించడట, క్రైస్తవులనే దేవుడు శిక్షిస్తాడట. ఎందుకు శిక్షిస్తాడు అంటే, ఇక్కడ ఈ పదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని ఏం చేస్తాడు? అదే కదండి అక్కడ చూడండి ఒకసారి ఆ మాట, ఆ చివరి వచనం అనుకుంటాను. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించును, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడట. అంటే ఈరోజు మనల్ని దేవుడు గద్దిస్తున్నాడు అంటే, ఇది చెయ్యొద్దు అని అనుకోండి, ఎందుకు చెయ్యొద్దయ్యా అని అడిగామనుకోండి, మరి ఇంకొకటి దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు, దేవుడు గద్దిస్తున్నప్పుడు దేవుని సన్నిధానంలో మనందరం కూడా సర్వసాధారణంగా చాలా సందర్భాలలో దేవుని యొక్క ప్రేమను మనము గుర్తించలేకపోతూ ఉన్నాం. దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, నన్ను బాధిస్తూ ఉన్నాడు, నేను శ్రమ పెడుతూ ఉన్నాడు, అనేకులను నేను అవమానించబడుతూ ఉన్నాను, నేను వ్యతిరేకకు కారకురాలకు కారకుడుగా ఉంటూ ఉన్నాను అనేటువంటి వేదనకరమైన స్థితిలోని ప్రభు ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నామే తప్ప, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? గద్దిస్తూ ఉన్నాడు. పిల్లరా, తల్లిదండ్రులుగా మీకు తెలుసు, మీ కుమారుణ్ణి చాలా సందర్భాల్లో కఠినంగా శిక్షించినటువంటి దాఖలాలు ఉంటాయి. చాలా గట్టిగా కొట్టేస్తారు. తల్లి తండ్రి కూడా, ఇరువురు కూడా కొన్ని సందర్భాల్లో ఇద్దరు వ్యతిరేకస్తులు అయిపోతారు పిల్లలకి. అదే తండ్రి కొడుతున్నాడు కదా, తల్లి అయినా ప్రేమిస్తుందేమో అనుకుంటే తల్లి కూడా అలాగే తనాలి, నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదు కదా, మంచిదే అంటది కూడా. అదే తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా ఏడ్చుకుంటే వెళ్తా అంటది, నా దగ్గరికి రాకు, నా దగ్గరికి వస్తే ఇంకొక 2 తంతానంటది. ఇప్పుడు మళ్ళా నాన్న దగ్గరికి వెళ్తా అంటాడు, ఈ కోపంలో నాకు కనిపించమంటే కాలు చేతులు ఇచ్చేస్తానంటాడు. ఇప్పుడు ఎటు కాకుండా మధ్యలో కూర్చొని ఏమనుకుంటాడు తెలుసా? నాకు ఇలాంటి తల్లిదండ్రులు ఇవ్వడము దేవుడు చేసినటువంటి అన్యాయం. నిజంగా ఇలాంటి తల్లిదండ్రులకు నేను పుట్టి ఏమండి ఇప్పుడు అనిపించలేదా? పుట్టి ఉండకూడదు, ఇలాంటి మూర్ఖులుగా నేను కుమారుడిగా పుట్టాను, చిచ్చి ఈ జీవితం ఎందుకు, వెళ్ళి ఎక్కడొక్కడ చచ్చిపోతే బాగుండు అనుకుంటాడు. ఏ స్లాబ్ మీదో లేదంటే ఏ వరండలోనో అలా కాలు ముడుచుకుని పడుకుంటే మళ్ళా కొంత సమయం అయిపోయిన తర్వాత ఇద్దరు కూర్చొని భోజనం కూర్చున్నప్పుడు ఏమంటారు తెలుసా? ఏమంటే బాగుంది లేదు కదా, ఉండలేదు, తినకపోతే ఒకరోజు తినకపోతే నష్టం లేదంటే, ఇప్పుడు మెల్లిగా ఇంటిని ఆ రూమ్లోకి వెళ్ళగానే ప్లేట్తో అన్నం పట్టుకొని వెళ్తుంది, రారని నాన్న పడుకుని అన్నది ఎందుకంటారా అంటది. ఇప్పుడు తప్పుని ఎంకరేజ్ చేస్తున్నట్ట, వాడిని సరి చేస్తున్నట్ట. జాగ్రత్తగా గమనించండి, ప్రేమ ఉండడం తప్పు కాదు, ఆ ప్రేమను కుమారుడికి విషబీజాలు ఫలించేలాగా చేయకూడదు. ఇప్పుడు ప్లేట్తో అన్నం పట్టుకెళ్ళి బొచ్చగించి ముద్దలు తినిపిస్తే రేపు మరలా వాడు ఏం చేస్తాడు? మా నాన్న తల్లినా అమ్మ బొచ్చగిస్తుంది కాబట్టి యథావిధిగా అలాగే నటిస్తాడు. కనుక
శిక్ష అనేది వారి జీవితంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ శిక్షకు అర్హుడు కనుక ఖచ్చితంగా వాడు ఒక రోజు అనుభవిస్తే నెక్స్ట్ డే ఏం చేస్తాడు తెలుసా? నేను తప్పు చేస్తే మరలా మా అమ్మ నాన్న నన్ను పట్టించుకోరు, నాకు దిక్కెవరు లేదని మరలా వారి దగ్గరికి వచ్చి వాడి జీవితాన్ని సరి చేసుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు చేసింది అదే. ఇక్కడ ఆయన మనల్ని ప్రేమిస్తూ ఆ ప్రేమను బయటకు చూపించడానికి ఆయన డైరెక్ట్ గా చెప్పలేదు. కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించేశాడు తప్ప నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని చెప్పేసి తీసుకొని వచ్చి తప్పుని ఎక్కడ చేయలేదు. నువ్వు చేసే పాపాన్ని ఖండించాడు, నువ్వు చేసే తప్పుని ఖండించాడు, కానీ నిన్ను ప్రేమించాడు ఎన్నరగా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, తండ్రి ప్రేమించినటువంటి కుమారుడు మరి ఖచ్చితంగా గద్దించబడతాడు అని వాక్య భాగములు తెలియజేస్తూ ఉన్నాయి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, లోకములో మనం ఎంత పెద్ద యూనివర్సిటీకి వెళ్ళి చదువుకున్నా ఒక సబ్జెక్ట్ నేర్చుకోలేము. ఏ సబ్జెక్ట్ అంటే శ్రమలు అనేటువంటి సబ్జెక్ట్ నేర్చుకోలేమంట. అక్కడ కొన్ని అనుభవాలు మనకు రావు. ఈ అనుభవాలు ఎలా వస్తాయంటే, కొంతమంది వివాహమైనటువంటి 60 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటినటువంటి వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి మీ వివాహ జీవితంలో, మీ వైవాహిక జీవితంలో పిల్లల ద్వారా లేదంటే మీ కోడల ద్వారా, మనవల ద్వారా, మరి చుట్టూ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు మాకు కొన్ని తెలియజేస్తారా అని నూతనంగా వివాహం చేసుకున్న వారు వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏం చెప్తారు తెలుసా? వారి దగ్గర ఒక పెద్ద గ్రంథమే ఉంటుంది, వారి అనుభవాలు. మీ అవ్వ ఎలా ఉండేది తెలుసా? మా వివాహమైనటువంటి కొత్తలో చాలా అన్యూన్యంగా ఉండేది, చాలా ప్రేమగా ఉండేది. నాకు ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే చాలు ఆవిడ గుండెల్లో మనపం గుచ్చుకున్నంత ప్రేమ చూపించేది. ఈరోజు నేను మంచం మీద నుంచి పడిపోయినా ఆమె కదలలేదు, నేను కదలలేను. అంటే ప్రేమ అలాగే ఉంది, కానీ అన్యూన్యత అనేది వారి జీవితాలలో వారి వృద్ధాప్య స్థితిని బట్టి, మరి పిల్లల విషయం ఏంటయ్యా అని అంటే వారి కోసం మా జీవితాలే త్యాగం చేస్తాము. మరి ఈ రోజు మీకోసం ఏం చేస్తూ ఉన్నారు? వారి జీవితాలను వారు కాపాడుకుంటూ ఉన్నారు. మరి మీకంటే ఏమీ ప్రత్యేకంగా లేదా అని అంటే మా కోసం ఏమీ లేదయ్యా, మాకుంది ప్రత్యేకించబడినటువంటి ఒక స్థలము, ఒక గది, ఒక మురుగుపోయినటువంటి మంచం ఒకటి ఉంది అని చెప్తారు. అంటే శ్రమలు కొలిములో వారు పాతుకుపోయి ఉన్నారు. వారి కన్నీళ్లు కదిపినప్పుడు జలధారలాగా వస్తూ ఉంటాయి. ఎందుకు అని అంటే అనేకమైనటువంటి అనుభవాలు వారి దగ్గర ఉంటాయి. ఆ అనుభవాల్లో నూతనంగా వివాహం చేసుకున్నటువంటి బిడ్డలు వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్న తర్వాత వీళ్ళు ఏమి నేర్చుకుంటారో తెలుసా? రేపు నాకు పిల్లలు పుడితే అలా పెంచకూడదు, నాకు పిల్లలు పుడితే అలాంటి స్థితిగతుల్లోకి నేను ఉండకూడదని వారి అనుభవాల నుంచి వచ్చినటువంటి ఈ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి దంపతులు, నా కుటుంబంలో నాకున్నటువంటి బంధువులను నేను అలా తయారు చేసుకోకూడదు. అంటే శ్రమలు నీకేమి నేర్పిస్తూ ఉన్నాయి? అనుభవాలు నేర్పిస్తూ ఉన్నాయి, ఆశీర్వాదాలు తీసుకుని వస్తూ ఉన్నాయి. అంటే ఈ శ్రమల పాఠశాల ఎవరు నేర్పిస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక అదే 12వ అధ్యాయం 7వ వచనం చదవండమా. శిక్షా ఫలము పొందుటకు మీరు సహించుచున్నారు, దేవుడు కుమారుడుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు చాలండి. తండ్రి శిక్షింపకపోతే అక్కడ వేరే పరిణామాలు ఉన్నాయి. దేవుడు ఎవరిని శిక్షిస్తాడట? ప్రేమించే వారిని శిక్షిస్తాడు. మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు నా మీదే కోపంగా ఉన్నాడు, దేవుడు నా మీదే కక్ష సాధిస్తూ ఉన్నాడు, దేవుడు నన్నే ఆనందరికేస్తూ ఉన్నాడు అనేటువంటి అపోహలో దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉండలేకపోతూ ఉన్నాము. మరొకటి, ఎందుకు శిక్షిస్తున్నాడంటే తండ్రి శిక్షించలేనటువంటి కుమారుడు ఏమైపోతాడని తెలియజేస్తూ ఉంది. అక్కడ మనం చూస్తే తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? ఈ లోకంలో చాలా మంది గర్వంగా ఏం చెప్తారంటే, కొంతమంది ఏమండి ఇప్పుడు వచ్చి మా అబ్బాయికి ఒక్క దెబ్బ నా అరిచేతి దెబ్బ కొట్టలేదండి అంటారు. కొట్టమని నేను ఎంకరేజ్ చేయడం లేదు. అయితే నేను స్టార్టింగ్లో ఒక మాట మీకు చెప్పాను, విసిపేచాలనేవి వారి శరీరంలో, వారి యొక్క జీవితాలలో ఒక మూలను నాటుకుని ఉన్నాయి. అవి ఖచ్చితంగా ఒకరోజు లోకానుసారమైనటువంటి పాపమైనటువంటి నీరు పడినప్పుడు ఆ విత్తనము ఫలించి పెద్దదై ఖచ్చితంగా ఒక రోజుకి అది ఏం చేస్తుంది? బయటకు వచ్చేస్తుంది. ఆ విత్తనం ఎప్పుడైతే ఫలిస్తుందో ఆ విషబీజమైనటువంటి వృక్షాన్ని బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా సహించి 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 ఒకరోజు బ్లాస్ట్ అయిపోతాడు. ఆయన ఉద్యోగం వచ్చిన తర్వాత, వివాహం అయిన తర్వాత, తనకి పిల్లలు పుట్టిన తర్వాత ఏమంటాడు తెలుసా? నా జీవితం అంతా నువ్వే నాశనం చేసావు అంటాడు. ఎవరిని అంటాడు ఈ మాట? తండ్రి అంటాడు. తన భార్య వచ్చిన తర్వాత చాలా మంది అంటారు, నా కొడుకు ఎంతవరకు నా చేతుల్లో ఉన్నాడండి, మారిపోయాడండి అని. అంటే తనలో ఒక విసిబీజం ఉంది. అది ఎప్పుడు గద్దించాలో, ఎప్పుడు సరి చేయాలో, ఎప్పుడు బాగు చేసుకోవాలో అప్పుడు బాగు చేసుకోకపోతే ఒక రోజుకి అది బ్లాస్ట్ అయిపోద్ది. ఏదో ఒక రోజున అది 30 సంవత్సరాలు అవ్వచ్చు, 40 సంవత్సరాలు అవ్వచ్చు, ఏదో ఒక రోజున బ్లాస్ట్ అయిపోయి అది మనకే పెను ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంది. కనుక
ఎప్పుడు గద్దించాలో, ఎప్పుడు సరిచేయాలో, ఎప్పుడు క్రమంలో పెట్టాలో ఆ క్రమంలోకి వారిని తీసుకొని రాకపోతే తండ్రి శిక్షింపని కుమారుడు ఖచ్చితంగా తండ్రికి ఏమైపోతాడు? శత్రువు అయిపోతాడు. ఖచ్చితంగా ఒక దినాన ఖచ్చితంగా వారికి భయం చెప్పేటువంటి క్రమాన్ని మనము దేవుని సన్నిధిలో తీసుకోవాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు దేవుని సన్నిధానంలో, ఆయన అంటాడు, అయ్యా నన్ను దేవుడు శిక్షించాడు, నన్ను దేవుడు క్రమపరుస్తూ ఉన్నాడు. అయితే దేవుని సన్నిధిలో పౌలు గారు వచ్చి ఒకరోజు ప్రార్థన చేశాడట. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, గొప్ప సువార్థికుడిగా ఉన్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు. అనేక మంది శిష్యులు పౌలు గారి దగ్గర ఉన్నారు. అనేక మంది శిష్యులు వస్తే రాత్రంతా పడుకుని ఉదయం లేచేటప్పటికి ఇంత పుసులు కట్టేశాడు పౌలు గారికి. ఇంత గొప్ప సువార్థికుడు, ఇంత పుసులు కడితే వైద్యుడైనటువంటి లోక పౌలు గారికి వైద్యుడు పర్సనల్ డాక్టర్ కనుక, ఫ్యామిలీ డాక్టర్ లాగా ఉండేవాడు కనుక ఈ వైద్యుడైనటువంటి లోక ట్రీట్మెంట్ చేస్తూ ఆ పుసులన్నీ కూడా క్లీన్ చేసి అప్పుడు పౌలు గారు సువార్తకి బయలుదేరేవారు. మిగిలిన శిష్యులందరూ కూడా పౌలు గారిని చూస్తూ ఉంటే పౌలు గారు కొద్దిగా ఇన్నర్గా గిల్టీగా ఫీల్ అయ్యేవాడట. గిల్టీగా ఫీల్ అయ్యి దేవుని సన్నిధిలో ఒక రోజు అసలు లాభం లేదని చెప్పేసి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను మరి నిస్వార్థలో బలమైన సాధనం అన్నావు, నీ పని కొరకు నన్ను వాడుకునేటువంటి అద్భుతకరమైనటువంటి వ్యక్తిని అన్నావు కదా, మరి ఈ కళ్ళు పుసులు కట్టడం ద్వారా నేను స్వతంత్రంగా వాక్యాన్ని ప్రకటించలేకపోతున్నానయ్యా, నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాను, నా దగ్గర ఉన్న శిష్యులు నన్ను చూసి నవ్వుతూ ఉన్నానయ్యా, అనేకులకి నేను మరి ఇబ్బందికరంగా ఉన్నానయ్యా, నా పరిస్థితి ఏం బాగలేదు అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి దేవుడు అన్నాడట, నీకు ఒక ముళ్ళు ఉంది కదా, ఆ ముళ్ళు నీకు ఉండాలి. ఆ ముళ్ళు నీకు లేకపోతే అంటే తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ముళ్ళు పౌలుకి లేకపోతే ఒకవేళ గర్వాతుడైపోయేమో, అవివేకిగా దేవుని సన్నిధిలో నా అంతటి జ్ఞానం కలిగిన వాడు లేడేమో, నా అంతటి విద్యను అభ్యసించిన వాడు లేడేమో, నా అంతటి మాటగారు లేడేమో అని పౌలు వెర్రవేగాడేమో. దేవుడు అన్నాడు, నీకు ఆ ముళ్ళు ఉండాలా. ఈరోజు నేను అంటాను, నీ వ్యక్తిగత జీవితం కావచ్చు, నీ కుటుంబ జీవితం కావచ్చు, సంఘ జీవితం కావచ్చు, నీ జీవితంలో ఏ ముళ్ళు నిన్ను ఇబ్బంది పెడుతుందో నాకు తెలియదు. ఆ ముళ్ళను బట్టి వేదనకరమైన స్థితిలో దేవుని సన్నిధిలో ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. అయ్యా ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి, ఏంటి నాకు ఈ దుస్థితి, ఎందుకు నేను నమ్ముకున్నాను కదా, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి అని అంటే నేను అంటాను, దేవుడు ఆ ముళ్ళు నీకు ఎందుకు ఉంచాడు అని అంటే ఒకవేళ ఆ పరిస్థితులు దాటగానే గర్వం నేను వెంటాడుతుందేమో, ఒకవేళ అందువల్లే దీనత్వమైనటువంటి వస్త్రాన్ని ధరించుకోలేకపోతున్నావేమో, అందువల్లనే ఆ ముళ్ళు దేవుడు నీకు ఉంచాడేమో. ఆ ముళ్ళు దాటి బయటకు వస్తే దేవుని కంటే పై చేయి సాధించినటువంటి వ్యక్తిగా నువ్వు వెర్రవేగుతావనేమో ఆలోచన చేయండి. ఇక్కడ పౌలు గారు ప్రార్థించినప్పుడు అన్నాడు, నీ బ్రతుకులో ఆ ముళ్ళు ఉండాలి అని పౌలుకి తెలియచేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మరి మన జీవితాలలో ఖచ్చితంగా సాత్వికము, దీనత్వము, నెమ్మద అనేటువంటి ఆ ముళ్ళు మనం ధరించుకున్నప్పుడు పౌలు అన్నాడు, సరేనయ్యా నీ ఇష్టం, నేను ఇంక నిన్ను ఫోర్స్ చేయను, నీకు అంగీకారం అయితే, నీకు ఇష్టమైతే ఉంచి ముళ్ళు, లేదు ఒకవేళ నా జీవితంలో కార్యం చేయాలనుకుంటే, నేను నీకు అంగీకారంగా ఉంటే నీ ఇష్టమే అని పౌలు గారు దేవుని సన్నిధిలో తెలియచేసి ముందుకు వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాము. పిల్లల జ్ఞాపకం చేసుకోండి, భార్య భర్తలుగా, లేదంటే కుటుంబ సభ్యులుగా, స్నేహితులుగా, తల్లిదండ్రులుగా, అన్నదమ్ములుగా, కుటుంబాల్లో చాలా కుటుంబాల్లో కొన్ని రకాలైనటువంటి ముళ్ళు ఉంటాయి. ఈ కొన్ని రకాల ముళ్ళు ఏంటంటే భర్త భార్యకి ముళ్ళు, భార్య ఏమో భర్తకి ముళ్ళులా ఉంటుంది. చాలా సందర్భాల్లో అంటే మరి చెప్పుకోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితులే. భర్త ఒక ఆయన అన్నాడట, ఆయన ఇలా బయటకు వస్తే ఎస్పీ గారు వచ్చారట, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎస్పీ గారు కనుక ఆ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే మొత్తం కానిస్టేబుల్ దగ్గర మొత్తం అందరూ ఎస్ఐ గారి దగ్గర నుంచి అందరూ కూడా ఇలా హిటెడ్ అయిపోయి వెంటనే సెల్యూట్ చేసి కడగడలాడుతూ అమ్ము ఎస్పీ గారు వచ్చారని చెప్పి భయపడిపోయే దాఖలాలు. ఆ వ్యక్తి అన్నాడట, ఇంటికి వచ్చేటప్పటికి ఆయన భయపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈతను చూస్తే డిపార్ట్మెంట్ అంతా భయపడుతుంది, కానీ ఆయన ఇంటికి వచ్చేటప్పటికి ఎవరు భయపడుతున్నారు, నేను ఇంటికి వెళ్ళను అని అంటే, ఏం సార్ అని అంటే, ఏం చెప్పమంటావు, నన్ను చూసి డిపార్ట్మెంట్ అంతా మనకు భయపడుతూ ఉంటే నేనేమో నాకు ఒక ముళ్ళు ఉంది. ఎవరా ముళ్ళు? భార్య అయినటువంటి ముళ్ళు. ఏంటి ఆ ముళ్ళు అని అంటే, ప్రతిదానికి వంకే, ప్రతిదానికి తగాదులే, ప్రతిదానికి అంటే కాలు దువ్వు కైలు తెస్తారంటారు కదా, ఇలా ప్రతిదానికి భర్తను వేధిస్తుంటే మానసిక రుగ్మత అంటే మానసికంగా ఇబ్బంది పడుతూ, అటు మనస్ఫూర్తిగా ఉద్యోగం చేయలేక, ఇటు పిల్లల్ని ప్రేమించలేక, మనస్ఫూర్తిగా స్నేహితులతో కలిసి ఉండలేక, భార్యతో సహవాసం చేయలేక, ఇల్లంటే విరక్తి కలిగేటువంటి జీవితాన్ని పొందుకుంటున్నాను, ఒక ఎస్పీని నేను అని ఆయన చెప్పాడుట. ఈరోజు చాలా కుటుంబాలు అలా ఉన్నాయి. చాలా వ్యక్తుల జీవితాలు ఎలా కనబడుతున్నాయి అంటే, బయటికి చాలా చక్కగా ఉంటారు కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రశాంతత లేనటువంటి జీవితాలు.
ఇలాంటి ముళ్ళులు ఉంటే నేను అంటాను, ఒకరు మీరే మీ కుటుంబానికి ముళ్ళుగా ఉంటే నేను అంటాను అలాంటి పరిస్థితి మీ జీవితంలో ఉండకూడదు కాక. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి దేవుని సన్నిధానంలో అక్కడ భక్తుడైనటువంటి దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు ఎవరిని శిక్షిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు శిక్షిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు శిక్షిస్తాడు అంటే నిన్ను ప్రేమించాడు కనుక, నిన్ను ఉన్నతమైన స్థితిలో వచ్చాడు కనుక, నిన్ను సరిచేయాలని ప్రేమిస్తాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఇక్కడ భక్తులైనటువంటి దావీదు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే 40వ కీర్తన భాగము 17వ చరణం చదివితే 40వ కీర్తన భాగము 17వ చరణంలో భక్తులైనటువంటి దావీదు గురించి మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి, నేను శ్రమల పాలై దీనుడినైతిని, ప్రభు నన్ను ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నారట? దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి మనము అంత పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తులమా? అంటే భక్తుడైన దావీదు అంటాడు, నేను శ్రమలో పాలే దీనుడినైతిని, అప్పుడు నన్ను ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యము చేయకము. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు జ్ఞాపకం చేసుకునేటువంటి అంతటి స్థాయిని నువ్వు సంపాదించుకున్నావు అని అంటే, నువ్వు శ్రమలలో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు, వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఈరోజు దేవుని మందిరంలో ఏ ఉద్దేశాలతో ప్రార్థించడానికి వచ్చారో, ఏ ఉద్దేశాల కొరకు దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి వచ్చారో నాకు తెలియదు, కానీ ఈ ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకించబోతూ ఉన్నాడు. నీ శ్రమలను దేవుడు తొలగించబోతూ ఉన్నాడు. అంటే నీ శ్రమతోనో, వేదనతోనో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనో దేవుని మందిరంలో కూర్చొని, అయ్యా నా శ్రమలను తొలగించవా, నాకున్న ఇబ్బందులను తొలగించవా, నాకున్నటువంటి అవసరతలు తీర్చవా అని ప్రార్థన చేసే నీతో దేవుని సేవకుడిగా మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకునేంత గొప్పతనం ఏముంది దావీదులో అని అంటే, 13 సంవత్సరాల వయసులో దేవుని సన్నిధిలో ఇక్కడ దావీదుని జ్ఞాపకం చేసుకుంటే దీనత్వాన్ని కలిగి ఉన్నాడట. ఏం కలిగి ఉన్నాడు? ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఇక్కడ మొదటి నేను శ్రమల పాలే నాశనం అయిపోయాను అన్నాడా? నేను శ్రమలలో ఎలా ఉన్నాను? గర్వాదుడినే ఉన్నానన్నాడా? ఓన్లీ శ్రమలలో నేను అంటే ఇంకా వేరేలా కోపిస్తూనే ఉన్నానన్నాడా? మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏ వ్యక్తి జీవితంలోనైతే దీనత్వం ఉంటుందో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకోండి. ఎవరి జీవితంలో అయితే సనుగులు ఉంటుందో వారు సాతాను గాడికి, అపవాది గాడికి అతి సన్నిహితంగా ఉంటారు అనమాట. ఇక్కడ దావీదు శ్రమలలో ఏమనుకున్నాడు? దేవుడిని తిట్టుకోలేదు, కోపడలేదు, దీనత్వాన్ని ధరించుకున్నాడట. అయ్యా, అక్కడ పౌలుని జ్ఞాపకం చేశాను, ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అన్నాడు ఉంచు అనగానే సరేనయ్యా నీ ఇష్టం అన్నాడు. అది సాత్వికంతో కూడినటువంటి మనస్సు. దావీదు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే శ్రమలలో కూడా దీనత్వాన్ని ధరించుకున్నాడు. మనము సర్వసాధారణంగా శ్రమలలో ఏం ధరించుకుంటాం? చిరాకును ధరించుకుంటాం, కోపాన్ని ధరించుకుంటాం, ఆవేశాన్ని ధరించుకుంటాం. ఇంకా మాటలు చెప్పాలంటే తీయండి, ఏం ప్రార్థన ఏంటో, ఎన్ని సంవత్సరాలకు ప్రార్థన 10 చెప్తారని మీకు ఏం పని పడలేక తీయండి చేయగల ప్రార్థన అనేటువంటి కుటుంబాల్లో వ్యక్తులు కూడా నేను చూశాను. అప్పుడు ప్రార్థన వద్దు, ప్రార్థన చేయొద్దు, ఎందుకు 10 సార్లు ప్రార్థన చేయ ప్రయోజనం ఏముంది, మానే చర్చికి అనేటువంటి భర్తలు ఉన్నారు, ఇలాంటి భార్యలు కూడా ఉన్నారు, ఇలాంటి కుటుంబాలు కూడా ఉన్న సమాజంలో. నీ శ్రమలు వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడు. ఆయనను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోకు. నీకు శ్రమలు వచ్చేట ఖచ్చితంగా ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు, ఇబ్బందులు నిందలు వచ్చేట ఆయనను ప్రేమిస్తున్నాడు. అందుకే ఇక్కడ దావీదు భక్తుడు అంటాడు, నేను శ్రమలలో ఎలా ఉన్నాను? దీనుడినై ఉన్నాను కనుక దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. చపాతీ ఎంతమందికి ఇష్టం? చపాతీ ఎవరు తిన్నారు? చపాతీ ఎలా వస్తే చపాతీ దేంతో తయారు చేస్తారు? మైదా పిండితో తయారు చేస్తారు కదా, గోధుమ పిండితో తయారు చేస్తారు. గోధుమలు ఎలా వస్తాయి? గోధుమలు పండించిన తర్వాత ఇప్పుడంటే మనకి రెడీమేడ్ ఆశీర్వాద ప్యాకెట్లు ఉన్నాయి, కానీ ఇదివరకు ఎలా ఉండే అంటే గోధుమలు తీసుకుని వచ్చి చిరకట్లో పోసి చక్కగా విసిరేవాలి. లేదంటే ఇంకా మనకి ఇప్పుడు టెక్నాలజీ బట్టి అయితే మిక్సర్లో వేసి చక్కగా ఒక్కసారి ఆడిస్తే అది తీసి జల్లులో పోసి, పిండి జల్లులో పోసి జల్లించగానే మళ్ళీ ఏమొస్తాయి? మళ్ళీ గరుకుతో కూడినటువంటి కొన్ని వస్తాయి. ఇప్పుడు ఇలా మనం విసిరిన తర్వాత, తిరగట్లో పోసి విసిరిన తర్వాత ఆ జల్లిట్లో పోసి జల్లించగానే మెత్తని పిండి ఒక దగ్గర ఉంటుంది, మళ్ళీ గరుకుతో కూడినటువంటి వాటిని మళ్ళా పోసి మళ్ళా విసురుతారు. ఒకవేళ నేను అనుకుంటాను వాటికే నోరుంటే ఏమని అనుకుంటాయి? గోధుమలకి
ఒకే నోరుంటే, అయ్యా నన్ను తంచొద్దు, నన్ను తిరగట్లో పోసి విసరొద్దు, నలిగిపోతూ ఉన్నాను, నేను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను అని ఒకసారి మనం తిరగట్లో పోసి అలా తిరగట ఆడుతూ ఉంటే, అయ్యో బాబు అని ఏడుస్తూ ఉంటాయి. ఇప్పుడు వాటిని తీసి జల్లుడు పోయగానే అమ్మయ్యా అనుకుంటే ఆ పిండంతా మెత్తని పిండంతా కింద పోగానే మరలా మిగిలిన గొరికిదాన్ని తీసి అని మీద పోయగానే అమ్మ మళ్ళీ ఆడుతున్నారు అనుకుంటాయి. మరలా రుబ్బిన తర్వాత ఇప్పుడు వాటిని తీసుకెళ్లి పిండి చక్కగా గిన్నెలో పోసి ఆయిలో లేదా నూనె పోసి కలుపుతారు కదా, కలిపేసి అలా పెన మీద వేసేస్తారా, దాన్ని ఏం చేస్తారు, పిసికి జాగ్రత్తగా కొడతారు. ఎందుకని పిండి సాగాలి కనుక చక్కగా స్మూత్గా రొట్టె రావాలంటే జాగ్రత్తగా పిసికి దాన్ని కింద మీద వేసి కొడతారు. అప్పుడు నోరుంటే ఏమని అనిపిస్తుంది, అయ్యా తిరగొట్లు వేసి నలిపేసావు కదా, కొట్టావు కదా 2 సార్లు, మరలా నన్ను ఇక్కడ తీసుకుని వచ్చి నేలకేసి కొడుతూ ఉన్నావు అంటది. ఇప్పుడు తీసుకుని వచ్చి చిన్న చిన్న ఉండలు చేసి దాన్ని ఏం చేస్తాం, రోటీస్గా చక్కగా పావుతాం. పాగినటువంటి రోటీస్ని తీసుకెళ్ళి చల్లని పెనం మీద వేస్తామా, వేడివేడిగా కాలుతున్నటువంటి పెనము. ఒకవేళ కొంతమందికి పూరి కావాలంటే దానిలో నూనె వేసి బాగా మరిగించిన తర్వాత అప్పుడు దాన్ని వేయగానే జమ్మును ఒకసారిగా దానికి కోపం అంతా తలుపులు బయటకు వస్తుంది. అప్పుడు ఏమంటుంది తెలుసా, పూరి బలి ఉబ్బిందే అంటాం. నేను అనుకుంటాను నేను కోపం వచ్చిందేమో అనుకుంటాను పూరిని చూసినప్పుడు. ఇప్పుడు చపాతీని పెనం మీద వేసి చక్కగా కాలి దాని మీద వేస్తే అక్కడక్కడ చూడండి కాలిపోయినటువంటి నల్లడాగులు కనపడతాయి. అప్పుడు దాన్ని ఇలా తిరిగేసి మళ్ళీ నూనె వేసుకొని మళ్ళీ అటు ఇటు తిమ్మల బొమ్మను చేసి చక్కగా ప్లేట్లో వేసుకొని తర్వాత దాన్ని ఏం చేస్తాం, అలా చూసి అయ్యో పాపం ఇప్పటికే శ్రమ పడిందని వదిలేస్తామా, చక్కగా మనకి సరిపోయినంత మొక్క చెప్పుకొని లోపల వేసుకొని తింటాం. అవునా? అంటే ఇప్పుడు ఈ పిండి గోధుమలు ఇన్ని శ్రమలు పడితే తప్ప కొంతమందికి ఆహారంగా మారలేదు, కొంతమంది వ్యక్తుల జీవితాలకి ఆశీర్వాదకరంగా మారలేదు, కొంతమంది బ్రతకడానికి దీవెనకరమైన ఆహారంగా మారలేదు. ఈరోజు మనం అనేకులకి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా ఉండాలంటే శ్రమలలో నుండి ప్రయాణించాలి. శ్రమ కలిగిన వెంటనే బాబు నేను శ్రమ భరించలేదనంటే నువ్వు ఆశీర్వాదంగా మారలేవని అర్థము. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ప్రేమించాడు కనుకనే నిన్ను దేవుని సన్నిధిలో ఆయన కుమార్తెగా పిలుచుకున్నాడు. అందుకనే పౌలు గారు చాలా సందర్భాలు ఏం చెప్తారంటే, పిలువబడిన వారు అనేకులు, అంటే ఏర్పాటు చేయబడిన వారు కొంతమంది, చాలా మంది ఏర్పాటు చేస్తారు. చాలా గోధుమలు వస్తాయి కానీ అందులో కొంత పిండి మనకు వస్తుంది. ఆ పిండి ఆశీర్వాదకరంగా మారాలి. నేను తట్టుకోలేను అని ఆగిపోయిన వారు అంతటితో వారి జీవితం అంతరించిపోతూ ఉంది. ఈనాడు క్రైస్తవ జీవితాలు అలాగే ఉన్నాయి. అందుకనే నలిగితే నేను వెలుగుతావు అనేటువంటి అంశాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నలగకుండా, శ్రమ పడకుండా, దంచబడకుండా, నలగొట్టబడకుండా, మరి చక్కటి ఆహార పదార్థమైనటువంటి రొట్టెగా తయారు కాకుండా నీవు ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా, మరి అనేకులకు దీవెనకరమైన కుమార్తెగా ఉండలేవని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 12వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు శరీర సంబంధులైన తండ్రులు చదవండి, వారి యందు భయభక్తులు కలిగి అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఎవరట? శరీరానుసారంగా మీ తల్లి మీకు 10 నెలలు 9 మాసాలు అంటాం కదా, 9 మాసాలు కాదు 9 నెలలు నుండి 10వ నెలలు అడుగు పెట్టగానే కొంతమంది డెలివరీ అవుతారు. నాకు అప్పుడప్పుడైతే డౌట్, 9 మాసాలు అంటారు కదా, నవ కాదు దశ అన్నారు. ఎందుకంటే కొంతమంది 10వ నెలలు అడుగు పెట్టిన తర్వాత డెలివరీ అవుతారు. అవునా కదా? అంటే ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లి ఏమంట తెలుసా, నా కొడుకు జోలికి వస్తే నేనేం చేస్తాను, ఊరుకోనంటది. ఈయనేమంటాడు, నా కూతురు జోలికి వస్తే సహించదు లేదంటాడు. ఏమంటే యెహోవాకు సంబంధమైనటువంటి బాహ్య జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులకి అంత రోషం పౌరుషం ఉంటే, జగత్ పునాది వేయబడక మునుపు నీ స్థితిగతులు మొదలు అంటే ఎరిగినటువంటి దేవుడు, ఇప్పుడు నీవు పుట్టక మునుపు ఈ భూమి మీద నాసికారంధ్రాల్లో నీకు జీవాత్మ అంటే ఈ రోజు మొదలుకొని మళ్ళా నీవు మరణించిన తర్వాత ఎక్కడికి వెళతావో అన్ని స్థితిగతులు ఎరిగిన వాడు, నీకు సకల సౌకర్యాలు కల్పించిన వాడు, ఇంకెంత కోపం ఉంచాలి, ఇంకెంత శిక్షించాలి? మీ నాన్నగారు అంటారు, రేయ్ నాకు తెలియకుండా నువ్వు ఆ గుమ్మం దాటితే కాల్ విరిసేస్తానంటాడు. కాబట్టి జన్మనిచ్చిన తండ్రే కాల్ విరిసేస్తే ఆయనే విరిసేయాలి? ఆన్సర్ లేదు మన దగ్గర. ఎందుకనంటే ఆయన తలుసుకుంటే మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టాలి. అంటే ఇహలోక సంబంధమైనటువంటి తండ్రి కంటే సర్వాధికారాలు కలిగినటువంటి తండ్రికి ఎక్కువ అథారిటీ ఉంది. అందుకే ఇక్కడ పౌలు గారు అంటారు చూడండి, 9-10 వచనాలు చదివితే ఆయన అంటాడు, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిని, అట్లయితే ఆత్మలకి
తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఏమండి, వాడు ఆయనకి భయపడాలి కదా. భయము, భక్తి అస్సలు. దేవుడు అంటే నిర్లక్ష్యము, దేవుడు అంటే చిన్న చూపు, దేవుడు అంటే ఆయన ఎక్కడో ఉన్నాడండి. దేవుడు అంటే అందుకునేటువంటి స్వభావం మనం కూడా ధరించుకుంటూ ఉన్నాం. దేవుడు ఎక్కడో ఉంటాడండి, కానీ వాక్యం చదివేటప్పుడు కానీ వాక్యం బోధించేటప్పుడు కానీ ఏమంటామంటే విరిగి నలిగిన హృదయంతో. ఇంకా ఇంకో మాటలు చెప్పాలంటే నిజముగా ప్రార్థించే వారికి ఆయన చాలా సమీపస్తుడిగా ఉన్నాడని మనమే మాట్లాడుకుంటూ ఉంటాం. అడుగుడి నీకు ఇది అయ్యబడును, తట్టుడి అనగానే తీయడానికి తలుపులో ఉన్నాడు ఆయన. ఎందుకు ద్వారం అనేటువంటి ఆ తలుపు దగ్గర అక్కడే ఉన్నాడని తెలిసినప్పుడు మనం ఏమంటాం తెలుసా? చూద్దామండి, చూద్దాం దేవుడు అంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు. ఆయన నిన్ను ప్రేమించాడు కనుక నీకు శ్రమలు ఇచ్చాడు. ఆయన్ని ప్రేమించాడు కనుక నీకు నిందలను అవమానాలను ఇచ్చాడు కనుక నువ్వేం చెప్పాలి తెలుసా? దీనత్వం కలిగి అయ్యా నీ చిత్తమే, నీ ఇష్టమే, నేను చేయాలనుకుంటే అది చెయ్యా. యేసుప్రభు గురించి గత 2 ఆదివారాలుగా జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా గెత్సేమనే తోటలో యేసుప్రభు చేసిన ప్రార్థన ఏంటంటే అయ్యా నీ ఇష్టమే, మాదిరికరమైన ప్రార్థన. ఈరోజు అలాంటి ప్రార్థన మనలో ఉందా? సనుగుడు ఉందా? ఏం చేస్తామండి, ఏ ప్రార్థన ఏంటి నాకు అర్థం కావట్లేదండి. ఎంతకాలం ప్రార్థన చేస్తాం? పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి శిక్షించేటువంటి కుమారులు ఆశీర్వాదములకు కారకులుగా అవుతారు. నలగగొట్టబడేటువంటి నీవు నేను తట్టుకోలేను అని అంటే ఖచ్చితంగా శ్రమల పాలైనటువంటి నీవు నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. శ్రమలలో ఉన్నప్పుడు దేవుని యందు దీనత్వం కలిగి ఉంటుంది. చాలా మంది తండ్రులు, ఇహలోక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు ప్రత్యేకించి ఏం చేస్తారంటే, ఇందాక నేను చెప్పాను మా అబ్బాయిని అరిచేతి దెబ్బ కొట్టలేదని అంటారు కదా. ఒక మాట మీకు పరిచయం చేసి ముందుకు వెళతాను. భక్తుడైనటువంటి దావీదు, ఇశ్రాయేలు ప్రజలకు 2వ రాజుగా ఉన్నటువంటి దావీదు తన కుమారుడైనటువంటి అదోనీని చూశాట. చాలా అందంగా ఉన్నాడు, వాడిని ఏం అనకూడదు, అసలు ఆడు జోలికి వెళ్ళకూడదు అనుకున్నాడట. ఎన్ని తప్పులు చేసినా తన ముందు తప్పులు చేస్తున్నప్పుడు దావీదు అదోనీని చూసి అలా కాముగా ఉన్నాడట. నోరు తెరిచి గద్దించలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని అంటే తర్వాత మీకు చెప్తాను. చూడండి, 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అతడు తండ్రి నీవు ఎలాగును ఏమి చేయుచున్నావని అతని చేత ఎప్పుడు విచారించలేదట. నొప్పి కలగకుండా ఆయన అందాన్ని చూసి దావీదు అనుకున్నాడట, కొడితే కందిపోతాడేమో కొడుకు. ఎవడి కొడుకు? అదోని. కొడితే కందిపోతాడేమో, అది సౌందర్యం కలిగిన వాడు. ఎప్పుడూ అతన్ని గద్దించలేదట, ఎప్పుడూ బుద్ధి చెప్పలేదట. పిల్లల జ్ఞాపకం చేసుకునేది భయంకరమైనటువంటి దుర్వార్త. దేవుడి సావుకుడిగా ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు అదోని చేసినటువంటి పరిస్థితి, తన తండ్రి భార్యలతో తన తప్పు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాము. ఈరోజు చాలా సందర్భాలలో పిల్లలు ప్రేమించడం తప్పు కాదు. పిల్లలు ప్రేమించడము, వారిని ఒక మంచి చక్కగా అంటే స్నేహితులుగా ఉండడం తప్పు కాదు. కానీ వారిలో విషబీజాలు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోకండి. ఆది పితరుల ద్వారా వచ్చేటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అపవాదిగాడు విత్తినటువంటి విత్తనాలు ఏ రోజైనా ఫలించి అది వృక్షంగా మారకుండా దేవుని వాక్యము చేత వారిని సరిచేయబడినప్పుడు ఖచ్చితంగా వారి దేవుని వాక్యము చేత పట్టబడతారు. అదోనీని చూసి అనుకున్నాడట, అతను ఎప్పుడు ప్రశ్నించలేదట. ఎందుకు ప్రశ్నించలేదో కారణం కూడా చెప్తాను. దావీదు బెత్షెబతో పాపం చేశాడు. బెత్షెబతో పాపం చేయడం అంటే ఎదుగొచ్చినటువంటి కొడుకు అదోని చూశాడు. ఇవన్నీ చూసిన తర్వాత నా తండ్రి బెత్షెబతో పాపం చేశాడు, నేను ఎందుకు చేయకూడదని ఇప్పుడు దావీదు భార్యతో ఎవరు పాపం చేశాడు? దావీదు కొడుకే. దేవుని వాక్యానుసారమైనటువంటి రీతిలో భయభక్తులు కలిగి ఉండవలసినటువంటి బిడ్డలు ఈరోజు నీవు తప్పు చేస్తున్నప్పుడు తల్లిగానో తండ్రిగానో ఆయన చేతి దెబ్బ కొట్టి వాడిని గద్దించకుండా వాడి దగ్గరే కూర్చొని లోకానుసారమైన పనికిమాలి పనులన్నీ చేస్తూ, రే అక్కడికి వెళ్ళి సిప్స్ ప్యాకెట్ తీసుకురా, ఇక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురా, అక్కడికి వెళ్ళి అది తీసుకురా, ఇక్కడికి వెళ్ళి ఇది తీసుకురా అంటే వాడు ఏం చేస్తాడో తెలుసా? రేపు నీ పక్కన ఇంకో గ్లాస్ పెట్టుకొని కూర్చుంటాడు. అదోనీలా పిల్లలు జ్ఞాపకం చేసుకుంటే గద్దించేటువంటి తండ్రి తల్లి ఎప్పుడైతే దిగజారిపోతూ ఉన్నారో ఖచ్చితంగా చాలా కుటుంబాల నుంచి అదోనీలు, అబునోనులు, ఆ తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఎఫ్ఎంపీ హాస్టల్ కొడతారు. స్త్రీలలో మనం జ్ఞాపకం చేసుకుంటే యెజబెలు, అత్తలు ఇలాంటి వారు కొడతారు. ఎందుకని? వీరికి ఎప్పుడు దేవుని పరిచర్యనా, దేవుని వాక్యమన్నా పట్టింపు ఉండదు. ఎందుకని? అదే అలవాటు. లోక సంబంధమైనటువంటి రీతుల్లో వారు పెరిగినటువంటి విధానం లాంటిది. క్రైస్తవ జీవితాల్లో పెరిగిన, వాక్యానుసారమైన సంఘంలో పెరిగిన, భయభక్తులు లేనటువంటి క్రమము. ఎందుకు తెలుసా? దేవుని శిక్ష అన్న, ఆత్మీయానుసారమైనటువంటి శిక్ష అన్న, వీరికి భయం ఉండదు. యెహోవాకు సంబంధమైన తండ్రి గద్దిస్తాడు. వాళ్ళు ఏమంటారు తెలుసా? నాన్న వస్తున్నాడేమో చూడు అంటారు. తమ్ముడు పంపించి నాన్న వస్తున్నాడేమో చూడు. తల్లి కూడా ఏమంటారు తెలుసా? మీ నాన్న వస్తే మళ్ళీ నా మీద చెప్పకుండా అంటది. ఎంకరేజ్ చేసేది ఎవరు?
మొన్న రోజమ్మ గారు ఒక ప్రశ్న అడిగారు నాకు. తల్లిగారు రోజమ్మ గారు, బ్రాహ్మణతరంలో ఉన్నటువంటి రోజమ్మ గారు అంటే చాలా కొన్ని సందర్భాల్లో చాలా సంతోషిస్తారు. ఆమె వయసు ముఖ్యస్థుతి కాదు, కానీ ఇప్పటికీ మీరు ఎప్పుడైనా పర్సనల్గా ఉండి కలిసి మాట్లాడండి. బైబిల్ గ్రంథంలో ఒక 10 పేజీలు చదివిందంటే ఒక 10 పేజీలు నోట్స్ తయారు చేసుకుని ప్రశ్నలన్నీ రాసుకుని కూర్చుంటుంది. పాస్టర్ గారు విజిటింగ్ రాగానే అక్కడ కూర్చోబెడుతుంది. డ్రింక్ తీసుకొని చేతికి ఇచ్చి, పాస్టర్ గారండి ఇచ్చి ఇవ్వతుండగానే మొదలు పెడుతుంది. పాస్టర్ గారండి నాకు కొన్ని డౌట్లు ఉన్నాయండి అన్నది. అమ్మ చెప్పండి అన్నాను. యాకోబు తప్పు చేశాడు, యాకోబు తప్పు చేశాడు, యాకోబు మోసగాడు అంటారు కదా. యాకోబు తప్పు చేయలేదండి. యాకోబుని చెడగొట్టింది ఎవరో తెలుసా? వాళ్ళ అమ్మే అన్నది. చాలాసార్లు ప్రసంగం చేశారు. నిజంగా యాకోబు తప్పు చేశాడు, యాకోబు మోసగాడు అనే విషయాన్ని గమనించదు తప్ప ఆ ఇన్నర్గా ఒక వర్డ్ ఉంటుంది. ఇదిగో నువ్వు వెళ్ళి ఆ మేక పిల్లను, గొర్రె పిల్లను వధించి ఆ చర్మాన్ని తీసుకొని వచ్చిన తర్వాత కొడుకుని డెకరేషన్ చేసింది ఎవరు? తెలియే కదా. ఈరోజు చాలా కుటుంబాలు ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. మీ నాన్నొత్తే మళ్ళీ తిట్టేస్తాడు అంటారు, మీ నాన్నొత్తే మళ్ళీ నన్ను కొట్టేస్తాడు అంటారు. ఇప్పుడు ఈవిడేం చేస్తాడు తెలుసా? పెద్ద అయిన తర్వాత అంటాడు, నాన్న రాలేదు కాబట్టి నేను అమ్మ మాట లెక్క చేయనంటాడు. ఈరోజు చాలా కుటుంబాల్లో ఇక్కడ దావీదు జీవితంలో శిక్ష, ఇహలోక సంబంధమైనటువంటి జన్మనిచ్చినటువంటి తండ్రిగా ఉన్నటువంటి దావీదు అదోనీని గద్దించకపోవడానికి గల కారణం ఏంటంటే తన భార్యతో తప్పు చేస్తున్నా కన్నా, అంటే సొంత తల్లి వరుసైనటువంటి తల్లితో తప్పు చేస్తున్నా, రే అదో నీకు తప్పు అని గద్దించలేకపోయాడని దానికి కారణం ఏంటో తెలుసా? ఇతరుల బలహీనత ఉంది కనుక. ఈరోజు శరీర సంబంధమైనటువంటి తండ్రులు గద్దించినటువంటి గద్దెంపుకు లోబడుతూ ఉన్నాం. వారు వస్తే కొడతానికి భయపడుతూ ఉన్నాం, తిడతానికి భయపడుతూ ఉన్నాం. ఆత్మీయానుసారమైనటువంటి నిన్ను నీలో శివాత్మకమైనటువంటి దేవుడిగా ఉన్నటువంటి తండ్రికి ఎందుకు భయపడలేకపోతూ ఉన్నావు? ఎందుకంటే ఆయన దగ్గర లేడు కనుక. రెక్లెస్నెస్. వాక్యానుసారమైనటువంటి తండ్రిగా, వాక్యమే నీకు తండ్రిగా ఉండి మాట్లాడుతున్నప్పుడు వాక్యానికి లోపడం. ఎందుకంటే ఆ వాక్యం మనకి పెద్దగా పట్టింపడదు కనుక. ఇది ఒక నవలా చూస్తాం కనుక, ఇది ఒక కథల పుస్తకంలా చూస్తాం కనుక. ఎలా అంటే మూడు బారిపోయినటువంటి జీవితాలు శిక్షించేటువంటి దేవుడు నేను ప్రేమించాడు. ఆ ప్రేమ వెనక ఖచ్చితంగా గద్దింపు దాగుందన్న విషయాన్ని మర్చిపోకండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 10వ వచనం చదువుతూ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. వారు పుణ్య దినముల మట్టుకే మనలను శిక్షించరు కానీ ప్రభు తన పరిశుద్ధాత్మలో పాలు పొందవలనని. దేని కొరకంటండి? మనము మేలులో ప్రవేశించాలని ఆయన శిక్షిస్తూ ఉన్నాడట. నలిగితేనే వెలుగుతూ ఉండదు. కారణం ఏంటంటే ఇప్పుడు నలగగొట్టబడకుండా, నిందించబడకుండా చాలా సందర్భాల్లో ఏంటంటే అలా చేశారు, అలా ముక్కు మీద వేలు పెట్టి అంటే ముక్కు చూడు అనేసి ఏంటంటే గద్దించాలా, గద్దించకపోతే బుద్ధి రాదు. అదో నీ దగ్గరికి వెళ్ళి ఒకవేళ దావీదు అడుగుంటే నేను అనుకున్నాను అదే అందుకనే గద్దించలేదు కాబట్టి కత్తుడుకుని వెలిగిద్దాడు. ఈరోజు చాలా కుటుంబాలు ఇదే పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి? అమనోను, అదోనీలు, ఎబ్రహాములు లేదా హెజ్బేలు, అతని లాంటి వరకు మన కుటుంబాల్లో ఉన్నట్లయితే తల్లిదండ్రులుగా ఖచ్చితంగా వారి మీద మనం శ్రద్ధ పెట్టవలసి ఉంది. అది కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు. ఒకవేళ అలాంటి వారు లేచారనుకోండి, దేవుని సమాజానికి చేటు, దేవుని ఎదుగుదలకి, అంటే సంఘ ఎదుగుదలకి, కుటుంబాల్లో మరి తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో ప్రార్థన పరులుగా ఉంటారు. వారు చక్కగా ప్రార్థన చేసి పిల్లలను ఎలా నడిపించాలని, అలా నడిపించాలని వారి ఆధ్యాత్మిక జీవితాల్లో ఎన్నో కలలైన వారి కుటుంబాన్ని కట్టుకుంటే ఎవడో లేకడాకపోతాడు ఒక పనిపాలుడు. పుట్టి తండ్రి సాక్ష్యాన్ని తీసుకెళ్ళి నడి బజార్లో వ్యాపారం పెట్టేస్తాడు. తలదించుకొని అక్కడికి వెళ్ళి నా కొడుకే అని చెప్పుకోవడానికి ఎన్నో అవస్థలు పడతాడు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన పని అంటాడు. ఏమంటాడు తెలుసా? నా పెంపకం సరిగ్గా లేదయ్యా. వాడిని మితిమీరిపోయినటువంటి ప్రేమ వాడికి ఇవ్వడం ద్వారా అలా తయారయ్యాడయ్యా. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎందుకు అలా తయారయ్యావు, మారా అని అంటే ఆ అవకాశం వాడి చేతుల్లోంచి జారిపోయింది కనుక. అందుకని వాక్యవాక్యంలో ఒక మాట ఏమన్నదంటే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమండి, లేదా వాక్యంలో పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమో చేయగలరు? పాడైపోయినటువంటి పునాది దగ్గరికి వెళ్ళి 7 అంతస్తులు బిల్డింగ్ కడతానంటే కింద పునాది పాడైపోయింది. ముందు ఆ పునాది కరెక్ట్ చేయబడాలా, పునాది సరి చేయబడాలా. మళ్ళా దాన్ని పెళ్ళగించి చక్కగా కొత్త పిల్లలు చేసి అప్పుడు ఫౌండేషన్ స్టాండర్డ్ అయితే మంచి బిల్డింగ్ కట్టొచ్చు. ఈరోజు నిన్ను శిక్షించడానికి గల కారణము ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే నిన్ను ఫలభరితమైనటువంటి బిడ్డగా మార్చడానికి, నీకు మేలు చేయడానికి ఆయన నిన్ను శిక్షిస్తున్నాడు అనడానికి మరి చక్కటి నిదర్శనంగా మనకు కనబడుతుంది. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మరి బంగారాన్ని పుటమ వేయాలంటే నీటిలో వేసి అలా కడిగేసి తీసేస్తే సరిపోద్దా? అగ్నిలో కాల్చాలట. ఈరోజు వాషింగ్ మెషిన్లు వచ్చాయి చాలా మందికి. వాషింగ్ మెషిన్లో కొంత బట్టలు వేస్తారు కదా, బట్టలు వేసి
చక్కగా తిరిగి తీసుకొని వచ్చిన తర్వాత వాటిని ఏం చేస్తారు, తాడు మీద ఆరేస్తారు. పొరపాటున వర్షం పడితే వాటిని తీసుకెళ్ళి ఇంట్లో ఆరబెట్టండి. ఇంట్లో ఆరబెట్టిన తర్వాత మరుసటి రోజున ఆ బట్టలు ఎలాంటి స్మెల్ వస్తాయో చూడండి, మంచిగా స్మెల్ వస్తాయి కదా. అదే బండకేసి కొట్టిన తర్వాత ఒక బండకేసి కొట్టి ఆ మురికంతా వదలగొట్టి బట్టలు నేల తీసి తర్వాత ఆరేయండి. వర్షంలో తడిసిన బట్టలు ఇంట్లో ఆరేయండి. రెండింటికి తేడా ఉంటుంది. వాషింగ్ మెషిన్లో ఉతికిన బట్టలకి బండకేసి కొట్టిన బట్టలకి తేడా ఏంటో తెలుసండి, దానికి మురుకు సరిగ్గా వదలదు. బండకేసి కొట్టింది మురుకు వదులుతుంది. అంటే ఈరోజు నిన్ను క్రీస్తు అనే బండకేసి కొట్టడానికి గల కారణం ఏంటంటే, క్రీస్తు అనేటువంటి ఆ వాక్యమైనటువంటి వాక్యము ద్వారా, అంటే ఆ బండ అనేటువంటి వాక్యం ద్వారా ఉదక స్నానం చేయడానికి గల కారణం ఏంటంటే, నీలో ఉండేటువంటి ఆ మురుకు వదిలిపోవాలా. అప్పుడే నీలో సువాసనలుగా జరిగేటువంటి చక్కటి స్వభావము దేవుని సన్నిధిలో వస్తుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం అది నేర్చుకోలేకపోతూ ఉన్నాం. మురుకులాగే ఉండాలా. అందుకనే నేను అలా ఉండలేనయ్యా అంత చాలా సందర్భాల్లో. చూడండి, మరొకటి ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము, ఆయన కుమారుడైంది తను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేది. ఏం నేర్చుకున్నారంటే యేసు ప్రభు వారు ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడట. ఈరోజు శ్రమలలో దావీదు దీనత్వాన్ని నేర్చుకున్నాడు. శ్రమలలో పౌలు మరి దేవుని సన్నిధిలో మాట వినే తత్వాన్ని నేర్చుకున్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారిని జ్ఞాపకం చేసుకుంటే శ్రమలలో ఉండి విధేయత నేర్చుకున్నాడట. ఈరోజు మన జీవితాల్లో శ్రమలు వచ్చినప్పుడు విధేయత కలిగి ఉండము. చాలా సందర్భాల్లో మన కుటుంబాల్లో మరి చాలా ఇబ్బందులు కారకులు మనమే ఎందుకైపోతుంటామంటే విధేయత మన జీవితాల్లో ఉండదు. విధేయత కలిగి ఉండాలంటే కష్టం. ఎందుకు విధేయత కలిగి ఉండలేమంటే అవిధేయులుగానే మన కుటుంబాలు జీవిస్తాయి తప్ప మన వ్యక్తిగతాలు జీవిస్తుంది తప్ప మరి విధేయత కలిగి ఉండలేము. చూడండి, అది ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. ఆయన ఎవరి నిమిత్తము సమస్తములు ఉన్నాయో, ఎవరి వలన సమస్తములు కలిగినో ఆయన అనేకులైన కుమారుల్లో మహిమకు తెచ్చుచుండగా శ్రమల ద్వారా సంపూర్ణతలోనికి వెళ్ళారట. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనము ఆ సెంటెన్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరి ద్వారా అంటే ఇక్కడ ఎవరి ద్వారా ఇప్పుడు మనం ఉన్నామండి. మనల్ని పరిశుద్ధపరిచేది ఎవరు? మనల్ని శ్రమల నుంచి విడిపించేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇప్పుడు ఆయనే శ్రమలకు కారకుడిగా ఉన్న బాధ్యతలు ఎవరంటే యేసు ప్రభువు బాధ్యతలుగా ఉన్నాడు. శ్రమ పడుతూ ఉన్నారు. ఆయన శ్రమలలో ఉండి శ్రమలు అనుభవించిన తర్వాత మనలను శ్రమలలో దాటించడానికి ఆయన సంపూర్ణతలోనికి వెళ్ళారట. పునరుత్థానం అనేది ఊరికినే రాదు. క్రైస్తవ విశ్వాసికి మనం ఏమంటామంటే ఈస్టర్ రోజు సమాధి దగ్గర తీసుకుని వెళ్ళి ఆయా చనిపోయిన వాళ్ళందరూ పునరుత్థానం రోజు అంటే ఆ 2వ రాత్రిలో లేచిన అక్కడ ప్రార్థన చేస్తాం కదా. ఎవరు పడితే వాళ్ళు ఎవరు. ఈరోజు మందిరంలో కూర్చొని మీరు కానీ ఎంత దగ్గరగా వాక్యాన్ని బోధించే నేను కానీ ఆ రోజు అర్హత కలిగిన వారు మాత్రమే లేస్తారు. అక్కడ అదే రాయబడింది. చూడండి, మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. 10వ వచనం చదవండి అమ్మా. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి నిమిత్తము ఎవరి వలన. ఎవరి నిమిత్తం అంటే మనము. ఎవరి వలన అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. అంటే ఆయన శ్రమ పొంది సంపూర్ణతలోకి వెళ్ళిన తర్వాత మనము శ్రమలలో ఉన్నాము కనుక మనల్ని సంపూర్ణంగా మార్చిన తర్వాతే పునరుత్థానంలో మన అర్హులని. అలా కాదయ్యా, బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు పునరుత్థానంలోకి వచ్చేయాలి. సమాధి తెరవబడి మధ్యాకాశంలోకి వెళ్ళిపోయి ఆయన పరిశుద్ధుడిని పాడడానికి నీలో ఏముందని ఉందా? పరిశుద్ధత శిక్షకు లోబడ్డావా? విధేయత కలిగి ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారు అంతటి వారే విధేయతకు కారకుడిగా ఉండి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన విధేయత కలిగి ఉన్నాడట. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. శ్రమ ఎందుకు వచ్చిందంటే నేను ప్రేమించాలి కనుక, నేను ఆశీర్వదించాలి కనుక, అనేకులను నేను శ్రేష్ఠుడిగా ఉంచాలి కనుక. అంత మాత్రమే కాదు, నీకు మేలుకరమైనటువంటి బిడ్డగా నేను చూడాలి కనుక, నిత్య రాజ్యంలో ఆయనతో పాటుగా ఉండాలి కనుక ఆయన శ్రమపడి నీకు శ్రమలు నేర్పిస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో కొంతమంది అంటారు, ఏమండి వాళ్ళు వృద్ధాప్యంలో ఎందుకంటే అన్ని శ్రమలు పడుతున్నారు, బోరుడు అంత పరిచయం చేశారు కదా, కళ్ళు పోయాయి, కాళ్ళు పోయాయి, నోటి మాట లేదు, మంచానికి పరిమితం అయిపోయారు అని అంటే మీకు తెలుసు. ప్రపంచానికి ఒక మాదిరికరమైనటువంటి దైవజనుడిగా ఉన్నటువంటి భక్తి సింగ్ గారు, ఆయన దాదాపుగా 7 సంవత్సరాలు మంచానికి పరిమితం అయిపోయి నోరు పడిపోయింది, కాలు చేతులు పడిపోయాయి. 7 సంవత్సరాల మంచం మీద ఉన్నప్పుడు చాలా మంది ఆయన గురించి చాలా రకాలుగా రాశారట. ఇతను దేవుని పరిచయంలో సరిగ్గా లేడు కనుకనే ఇతను కాలు చేయబడిపోయింది, నోరు పడిపోయింది అని అంటే ఆయన గురించినటువంటి విషయాలు
దైవజనుడు కూర్చున్నటువంటి విషయాలు మరొక దైవజనుడు ఆత్మ ప్రేరణ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రచించినటువంటి ఒక పుస్తకములు ఏమన్నదంటే, ఆయన శ్రమలు అనేవి అనగా దైవజనుడు శ్రమల ద్వారా దేవుడు పరిపూర్ణతలోకి నడిపించడానికి మీకు అర్థమవడం తెలియజేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలో నేనే ఉన్నాను అనుకోండి, నాకు ఒక రోగం వచ్చింది. రోగం వచ్చినప్పుడు మంచం మీద నుంచి పాస్టర్ గారు లేవరు, ఆయనకి దేనికి పనికిరాడు, ఇంకా ఆయన చనిపోతాడండి, అయ్యా నా వైద్యులు అన్నారు మీరు డేస్ లెక్క పెట్టుకోవడమే అన్నారు. విశ్వాసులు, స్నేహితులు, బంధువులు ఏమంటారు, ఏమండి పాస్టర్ గారు యోగులాగా దేవునికి ఏదో ఆయాసకరమైన పరిస్థితులు నడిచాడు కనుక తీవ్ర జబ్బు వచ్చింది అతనికి అంటారు. ఇప్పుడు అలా ఉండేటువంటి క్రమంలో చూసేవారి దృష్టి అంతా కూడా దైవజనుల మీద ఉంటుంది. దైవజనుల దృష్టి అంతా ఎవరి మీద ఉంటుంది? చూసేవారి మీద ఉంటుందా? బాగా తిట్టాడు, పర్వాలేదు, బాగా ఈవిడ ఎలాగన్నదా, ఆవిడ ఎలాగన్నారా, అలా ఎలాగన్నారు అంటాడా? ఏమంటాడు తెలుసా? ఈయన నోటి మాట రాకపోయినా ఆయన హృదయ స్పందన ఎవరితో ముడిపడి ఉంటుంది? దేవుడితో ముడిపడి ఉంటుంది. ఎన్ని దినాలైతే మంచం మీద ఉంటారో, ఎన్ని దినాలైతే అంగవైకల్యంతో, ఎన్ని దినాలైతే ఆ శిక్షలో ఈయన ఉంటాడో, అన్ని దినాలు కూడా దేవునితో ముచ్చటిస్తూ ఉంటాడు. అంటే కన్నీళ్ళు విడిచి ఎవరికి చెప్పుకోలేనంత దుఃఖం తన గుండెలో దాచుకొని, అయ్యా నేనేం తప్పు చేశానయ్యా, నేను ఏ పొరపాటు చేశానయ్యా, నాలో ఎందుకు ఈ బలహీనత, నాకు ఎందుకు ఈ శిక్ష, నాకెందుకు ఈ పనిష్మెంట్ అని ఆయన హృదయమును దేవునితో ముడిపెట్టి ఎన్ని సంవత్సరాలైతే మంచం మీద నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఆయన సంపూర్ణతలోకి నడిపించబడిన తర్వాత ఆయన జీవితం ముగింపు దశలో దేవుని సన్నిధానంలోకి నడిపించబడతారు. హల్లెలూయా. అది దైవజనుడే కావచ్చు, మీరే కావచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వారి చివరి దినాలలో ఆ లాస్ట్ వీక్ ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుందనంటే, ఈ లాస్ట్ వారం, చివరి వారం అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారికి తండ్రి వదిలిపెట్టేశారు. యోహాను సువార్త 17 తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ ప్రార్థనతో దేవుడు యేసు ప్రభువుని విడిచిపెట్టేశారు. అంటే యేసు ప్రభు ప్రయాణము పదండి, మనం యేసులో ప్రయాణం వెళదామన్న దినం నుండి ఆయన మటల ద్వారం నుండి యేసు ప్రభు శ్రమలు ప్రారంభించబడ్డాయి. ఆ శ్రమలలో ఆయన మూలుగుతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఏడుపుతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జనాల యొక్క దృష్టి వేరు అనుకున్నారు, యేసు ప్రభు రాజు అయిపోతాడేనో, లేదంటే యేసు ప్రభు పని అయిపోయిందనో, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు హృదయ వేదన వేరు, ఆయన కన్నీరు వేరు. అయ్యా నేను శ్రమలలో ఉన్నాను, నేను దీనుడిగా ఉన్నాను, నేను వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నాను, నేను మరణంతో పెరుగులాడుతూ ఉన్నానయ్యా, ఏంటి నా పరిస్థితి అని యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకపు తండ్రి తనని విడిచిపెట్టిన తర్వాత ఇప్పుడు ఆయన చివరి దశలో ఏమని అంటున్నాడు తెలుసా? అంటే సంపూర్ణతలోనికి నడిపించబడి కలువరిశిలో చివరి మాట వెలుగుతున్నారు, తండ్రి నా నుండి చేతకు అప్పగించబడుతూ ఉన్నాను, నాకు అప్పగిస్తూ ఉన్నాను. ఈరోజు నీ ప్రార్థన ఎలా ఉంది? మేబీ నేను అనుకున్నాను, నీ కన్నీటి ప్రార్థన, నీ శ్రమలతో కూడిన ప్రార్థన, నీ వేదనకరమైన స్థితి ఎవరో చూసి నవ్వుతున్నారనో, ఎవరో ఎగతాళి చేస్తున్నారనో, అయ్యా నీ చివరి దశ కావచ్చు, లేదంటే ఇప్పుడు నీ జీవితంలో పెరిగినటువంటి ప్రార్థనా జీవితమే కావచ్చు. ఇది నీకు అనుభవాన్ని నేర్పిస్తూ ఉంది. ఈ శ్రమలు నీకు లోతైనటువంటి ఆధ్యాత్మిక జీవితంలోకి నడిపిస్తుంది అనడంలో ఏ విధమైన అతిశక్తి లేదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక చూడండి, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండమ్మా. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన మహిమా స్వరూప్యకు ఆత్మ అనగా దేవుని ఆత్మ ఏమండి మనల్ని ఏం చేస్తున్నారట? మనము ధన్యులమి అని ఎందుకు ఎంచబడ్డాం? మహిమా స్వరూపిక ఆత్మ మన మీద నిలుస్తుందట. నీ కుటుంబం నీతో ఉండకపోవచ్చు, నీకున్న రోగాన్ని బట్టి, నీకున్న బలహీనతలు బట్టి నీ భర్త నేను విడిచి వెళ్ళిపోవచ్చు, లేదంటే నీ పిల్లలని అసహించుకోవచ్చు, అసలు నీ దరిదాపులు కూడా రాకపోవచ్చు, కానీ దేవుని ఆత్మ నీ మీద నిలుస్తుంది. నేను ప్రేమిస్తున్నాను కనుక, నేను ఉన్నతంగా పరిచయం చేయాలి కనుక, నిన్ను అనేకులలో శ్రేష్ఠులుగా నిలబెట్టాలి కనుక, నీకు వచ్చే శ్రమలను బట్టి ఆయన సంతోషించే దేవుడు కాదు, నీ శ్రమలను బట్టి ఏడుస్తూ ఉన్నాడు, నీ శ్రమలను బట్టి దుఃఖిస్తూ ఉన్నాడు. అయ్యో నా కుమార్తె అనేకులలో దుఃఖకరమైన స్థితిలో ఉంది అని నిన్ను మహిమా స్వరూపురాలుగా నిన్ను పరిచయం చేయడానికి మహిమా స్వరూపాన్ని నీ మీద ఆయన ఆత్మని నీ మీద ఉంచాడట. నీ మీద నుంచి నిన్ను ఆవరించి ఆయన ఎంత ఆవరిస్తూ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడంటే, ఒక మాటలో చెప్పాలంటే నేను అంటాను, సమయం లేదు కనుక క్లుప్తంగా నేను తెలియజేసి సద్రమేష్ గవర్నర్ అగ్నిగుండంలో ఉన్నప్పుడు అందరూ అనుకున్నారు అయిపోయింది అనుకున్నారు, కానీ వారితో ఎవరున్నారు? దేవుడు అన్నాడు, ఈరోజు నీ పని అయిపోయిందండి, ఈమెకి ఏమీ రాదు, ఇతనికి ఏమీ రాదు, ఇంక వీళ్ళ పరిస్థితి ఎదుగుదల ఉండదు, వాళ్ళకి ఉద్యోగం రాదు, వాళ్ళ వ్యాపారం అంతా, వాళ్ళ కుటుంబం అంతా ఇల్లు పూలు కానీ అలా ఉండమే. నవ్వుతున్నారా? ఏం పర్వాలేదు, వారి గురించి కూడా ప్రార్థన చేయండి. దేవా నీవు మా పైన ఉన్నావయ్యా, నీ ఆత్మ నన్ను పరిశీలన చేస్తుంది. భక్తులని దావీదు ప్రార్థనది, అయ్యా నీ ఆత్మ ఎత్తునని నేను ఎక్కడికి పారిపోతాను, మీరు ఎక్కడికి పరిగెత్తినా
అది గుర్తుపెట్టుకుని ఎక్కడికి పరిగెత్తినా శిక్షాకాలంలో ఉన్నారు. అది నిన్ను బాధించే శిక్ష కాదు, శిక్షణ కాలంలో, నిన్ను తరిపీది కాలంలో, ఒక మాటలు చెప్పలేదు, తరిపీది కాలం పూర్తి అయిపోయిన తర్వాత ఉద్యోగంలో ఎలాగైతే నువ్వు చక్కటి సంతోష పొందినటువంటి కుమార్తెగా ఉంటావు, ఈ శిక్షణ కాలం అయిపోయిన తర్వాత ఇంకొక అపాయింట్మెంట్ లెటర్ రాబోతుంది. హల్లెలూయా. అపాయింట్మెంట్ లెటర్ వచ్చిన తర్వాత అప్పుడు నిలబడి సంఘంలో సాక్ష్యం ఇస్తారు, అయ్యా ఇదిగో నా దేవుడు శిక్షణ కాలం పూర్తి అయిపోయింది, నాకు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్, నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదకరమైన లెటరు, నాకు ఇచ్చినటువంటి దీవెనకరమైన లెటర్ అయ్యా, ఇదిగో నా దేవుడు నన్ను ప్రేమించాడయ్యా, నన్ను ఫలవర్తిగా మార్చాడు, నన్ను దీవెనకరమైన కుమార్తెగా నిలబెట్టాడని పరిచయం చేసి సాక్ష్యం ఇవ్వబోయేటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి. దానియేలు మరి వారి జీవితాల్లో, పౌలు జీవితంలో పిల్లల ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే మరి ఈ రోజు దేవుని సేవకుడిగా నేనంటాను, యోబు తన భక్తి జీవితంలో అందరూ చూసి నవ్వారు, అందరూ చూశారు, అయిపోయింది యోబు అని అనుకున్నారు. కానీ యోబు మునుపటి స్థితి కంటే ఆ తర్వాత స్థితి బాగుంది. ఇప్పుడు శ్రమలు వచ్చాయని కృంగిపోవద్దు, శ్రమలు వచ్చాయని దుఃఖపడద్దు, శ్రమలు వచ్చాయని సనుక్కోవద్దు, శ్రమలు వచ్చాయను లేదా నిందలు వచ్చాయనో అవమానాలు వచ్చాయనో వీటన్నిటిని బట్టి ఒకవేళ మీరు ఇబ్బందికరమైన స్థితిలో ఉంటే దేవుని సేవకుడికి నేను మీతోనే మాట్లాడుతూ ఉన్నాను, మీతో మాట్లాడతాను. యోబుని ఆశీర్వదించినటువంటి ఆ దేవుడే నేను ఆశీర్వదించబోతున్నాడు. పౌలుని జ్ఞాపకం చేసుకున్న ఆ దేవుడే నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. దావీదును మరి జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ దేవుడే నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. శద్రక్ మేషక్ అబేద్నెగోలను జ్ఞాపకం చేసుకున్న ఆ దేవుడే నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. అందుకనే నలిగితేనే వెలిగించబడాలనుకుంటున్నావా, లేదంటే శ్రమలలో మధ్యలో పారిపోయి అయ్యా నాకొద్దయ్యా అని సౌలులాగా నువ్వు మధ్యలో దేవుడిని విడిచిపెట్టాలనుకుంటున్నావా, ఒకవేళ వేషధారిగానో లేదంటే తాత్కాలికంగా పబ్బం గడిపేటువంటి విశ్వాసిగాను నీ భక్తి జీవితాన్ని ఒకవేళ తీసుకొని వెళితే అది ఎంతో కాలం ఉండదండి. సౌలులాగా మధ్యలో పారిపోతాం, సౌలుల మధ్యలో మనం ఎందుకు పనికిరాని వారిగా దురాత్మలను ఆవరించి మరి అనేక రీతిలుగా పడిపోయేటువంటి స్థితి రాబోతుంది. కనుక నల్లగొట్టబడుతున్నాం, అయినా పర్వాలేదు. మీరు చెప్పండి, అయ్యా నన్ను నల్లగొట్టుట, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారిని నల్లగొట్టుట మీకు ఇష్టము కనుక నన్ను నల్లగొట్టుట కూడా మీకు ఇష్టమే. కనుక మీరు ఎంత నల్లగొట్టబడితే అంత సువర్ణంగా నేను మారబోతున్నానయ్యా, మీరు ఎంత శ్రమ పెట్టబడితే అంత ఉన్నతంగా నేను ఎదగబోతున్నానయ్యా. అయ్యా ఏదేమైనా మీ చిత్తమే నా జీవితంలో జరిగించండి అని ఖచ్చితంగా నలిగిన వాడే వెలుగుతాడు. శ్రమ పడిన వారే రానున్న దినాలలో మీరు అనేకులకు సాక్షులుగా నిలబడతారు. మీ దగ్గరికి అనేక ఎవరు కూడా రాబోతూ ఉన్నారు, అనేకులు మీ దగ్గరికి నూతన విశ్వాసాలు రాబోతూ ఉన్నారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగారనుకోండి, అమ్మాయి ఆయనను కొట్టేస్తున్నాడు అని అంటే మీరు ఏమంటారు తెలుసా, ఇలా రా కూర్చో అని కూర్చోబెట్టి, ఇదిగో ఏం పర్వాలేదు నీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీ ఆయన కోసం ప్రార్థన చేస్తాను. ఒకప్పుడు నా భర్త ఎలా ఉండేవాడు తెలుసా, ఒకప్పుడు నా భర్త టైంకి ఇంటికి వచ్చేవాడు కాదు, నన్ను ప్రేమించేవాడు కాదు, పిల్లలు పట్టించుకునేవాడు కాదు, ఎక్కడ ఫుల్గా తాగి ఎక్కడో పడిపోయేవాడు, కనీసం ఇంటిని అర్థం చేసుకునేవాడు కాదు, ₹1 ఇంటికి ఇచ్చేవాడు కాదు. కానీ నేను చేసిన ప్రార్థన నా దేవుడు ఆలకించాడు. నన్ను శ్రమంలో విడిపించిన దేవుడు నేను కూడా విడిపిస్తాను. ఇది ఈరోజు మీరు అనేకులకు చెప్పబోయేటువంటి సాక్ష్యం. ఒకవేళ మీ జీవితంలో ఏమైనా దేవుడు చేశాడు, ఏ శ్రమలో నుంచి మీరు విడిపించబడ్డారో ఆ సాక్ష్యాలను మీరు అనేకులతో పంచుకోబోతున్నారు. కనుక నలగొట్టబడినటువంటి మనము అనేకులకు వెలుగుగా మారిపోతున్నాం. దేవుడి మాటలు దీవించగలిగి ప్రార్థన చేసుకుంటున్నాం. తండ్రి మీకు వందనాలు, సర్వాధికారి కృప కలిగిన మా ప్రభావ మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా ప్రత్యేకించి ఉదయకాల సమయంలో అయ్యా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి పోతున్నాను. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. దేవాలయ ప్రభావ వాక్యం మా జీవితాలను బలవర్తిగా మార్చండి. విన్న వాక్యం మా జీవితంలో అయ్యా దీవెనకరమైన రీతిలో అయినా ఆశీర్వాదకరమైన రీతిలో ఫలింపులు దయచేయమని ఇప్పుడు వచ్చిన బిడ్డలందరూ